హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన మల్లెమ్మలకి ఒక మంచి లిక్విడ్ ఇస్తానండి. ఏం లిక్విడ్ ఇస్తానో చూద్దాము. ఇక్కడ చూడండి, మొన్న అంతా ఆకంతా దూసేసాను కదా, ముదిరిపోయిన ఆకులు దూసేసాను. కటింగ్లు కొన్ని కొమ్మ కటింగ్ చేశాను. వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి, చూసారా? ఇదిగండి, మొత్తం చిగుర్లు మొదలైంది, పూలు వస్తున్నాయి. ఇదిగండి మొగ్గలు. మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా మొగ్గల మీద చిగుర్ల మీద ఉన్న వాటికి ఒక లిక్విడ్ ఇస్తే మంచిగా పూలు బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇదిగండి ఒకటి రాలిపోతే తీసాను. ఇదిగండి పూలు మొదలైనవి, చూసారా ఎన్ని పూలు ఉన్నాయో ఇక్కడ. ఇదిగండి ఇదిగండి ఎన్ని మొగ్గలు. ఇక్కడ ఈ చెట్టు కూడా చిగుర్లు వస్తుందండి, చూడండి. ఈ మల్లెలకి మనం మంచి లిక్విడ్ ఇద్దాం ఇప్పుడు. చూడండి చిగుర్లు వస్తున్నాయి మంచిగా. అది కూడా అట్లానే చిగుర్లు వచ్చి మొగ్గలు కూడా మొదలవుతున్నాయండి. ఇదిగండి ఇదిగండి చిన్న చెట్లు ఇవి. ఈరోజు ఎండబడిపోయింది, ఉదయాన్నే రాలేకపోయా పని ఉండి. పూలు కోసుకున్నాము. కొన్ని పూలు కోసుకొని నేను లిక్విడ్ ఏంటనేది చూపిస్తాను మీకు. పూలు చూసారా? ఒకసారి అన్నీ చూడండి. ఇవన్నీ ఎన్ని రకాల పూలో మన తోటలో. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. మీకు చూపించకుండా నేను అసలు ఎట్లా కోసుకోబుద్ధి కాదండి నాకైతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు విచ్చుకున్నాయి ఇవి. రోజు మీకు రెక్కలు చూపిస్తుంటాయి కదా, ముద్దగా అదే విచ్చకుండా చూపిస్తాను కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. 3 పూలు వచ్చినాయి, మందారాలు. ఇవ్వండి, ఇక్కడ గులాబీలు చూడండి. చూడండి ఎంత బాగుందో. ఆ లిక్విడ్ గులాబీలకు కూడా ఇవ్వచ్చండి, నేను చూపించేది. ఇవ్వండి మందారం. ఇదిగండి మంచి ముద్ద మందారం. ఇది గంధం కలర్ అంటారేమో కదండి, గంధం కలర్. ఇదొకటి చూడండి, కలర్ కాంబినేషన్లు చూడండి అసలుకి ఎంత బాగున్నాయో. ఈ గులాబీలు కోస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మొదలవుతున్నాయి ఎల్లో కలరు. ఇదిగండి మొగ్గలు. ఇంకా ఉన్నాయి, అన్నీ మొగ్గల మీద ఉన్నాయి. ఇప్పుడు మీకు కొంచెం 4 రోజులు పోతే అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ కోసుకొని చూపిస్తా. ఇక్కడ ఇది చూడండి, పెద్ద గులాబీ అయింది. ఇంత పెద్ద గులాబీ అవుతుంది. మీకు ముందే ఇప్పుడు చూపిస్తున్నా. ఇదండి, ఇవన్నీ కోసి చూపిస్తానండి. ఇదండి ఈ కలర్ చూసారా? రోజు మనకు విచ్చుకోవట్లే ఇన్నాళ్ళ నుంచి, ఇప్పుడు పూర్తిగా విచ్చుకుంది. ఇదే కలరు ఇప్పుడు మా ఫ్రెండ్ గ్రూప్లో మెంబరు తీసుకొచ్చి ఇచ్చారు నాకు మొక్క గిఫ్ట్గా. ఈ కలర్ది చాలా బాగుంది. ఇదిగండి పూలు కోసాను, చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి. ముద్ద మందారాలు, ఈ గులాబీలు, ఈ 2. ఈ గులాబీలు ఉన్నట్టే ఉన్నాయి కదండి మందారాలు.
చాలా బాగా వచ్చినాయి. కింద చూపిస్తా. ఇవన్నీ ఇక్కడ పూలు కోద్దాం. పెరట్లో ఎన్ని వచ్చినాయో చూడండి. ఇక్కడంతా నేను కిచెన్ వేస్ట్ ఎప్పుడన్నా ఇస్తుంటాను. దేవుడి దగ్గర పెట్టిన పూలు మళ్ళీ తీస్తాం కదా, అవే ఇస్తానండి ఎక్కువగా. ఎందుకంటే ఇంకా చెప్పిందే చెప్తూ ఉంటా, కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి వింటారు, తెలుసుకుంటారు. ఇదిగండి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. మొగ్గలు ఇంకా ఇవన్నీ కోసి చూపిస్తా. గులాబీలు నిన్న 4 పూలు కోసాను. ఆ అమ్మాయికి కూడా ఇచ్చా, పని అమ్మాయికి ఒక పువ్వు పెట్టుకోమని. ఇవన్నీ ఇక సన్నజాజులు, మల్లెపూలు, ఈ మందారాలు, ఇక కనకాంబరాలు పైన కోసుకొచ్చా. ఇక్కడంతా ఉన్నాయి. ఇవ్వండి బాగా వస్తున్నాయి ఇప్పుడు కనకాంబరాలు అయితే మనకి. అంతకుముందు మొక్కలు పెట్టాక రాకపోతే ఏందబ్బా రాలేదు, అందరికి బాగా పోస్తున్నాయి, నాకు వీయటం లేదని అనుకునేదాన్ని. ఇప్పుడు చూడండి అసలుకి బాగా వస్తున్నాయి. మొన్న అమ్మాయికి ఇచ్చా, పని అమ్మాయికి ఒకరోజు. వాళ్ళు పెట్టుకుంటారు, 2 ఉన్నారు, నేనే తక్కువ. కానీ ఎన్ని వస్తాయి కట్టి చూపిస్తాయి కొన్ని కోసి. ఇవ్వండి ఇప్పుడు మనం ఇంట్లో ఈ సమ్మర్ వచ్చింది అంటే ఇట్లా కాయలు ఎవరు తెచ్చుకొని తింటాం కదండి. పుచ్చకాయలు కానీ, కర్బూజా కాయలు కానీ, ఇట్లా కమలాలంటే ద్రాక్ష పాడైనా కూడా మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను కమలా తొక్కలతోటి చేస్తున్నానండి. అంతకుముందు కూడా నేను పోయిన సంవత్సరం కూడా చేశాను. మళ్ళీ మన కిచెన్ వేస్ట్లో కూడా నేను ఇవి వేస్తూ ఉంటా. అన్నిట్లో కలిసిపోద్ది. ఇందులో కొంచెం ఇలా అన్నప్పుడు ఒక ఆయిలీగా వస్తుంది కదా, అది అందరికీ తెలుసు కదండి. ఈ ఆయిల్ మన మట్టికి మంచిగా ఉంటుందండి. నేను వాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే దాంట్లో ఏముంటాయి అనేది నాకు తెలియదు కానండి, మనం ఇచ్చే ఈ లిక్విడ్ వల్ల మన మొక్కలు అయితే బాగుంటున్నాయి కదా, అదొక్కటే నేను చెప్పగలను. మనం ఏది పడేయకూడదండి మన మొక్కలకి. ఇది ఎంత మంచి జ్యూస్ అండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. నేను ఇచ్చే లిక్విడ్స్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. మీరు కూడా తయారు చేసుకోండి ఇట్లాగా. కొంచెం బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం కాఫీ పొడి అండి. కాఫీ పొడి పాడైంది అని చెప్పి నేను పక్కన పెట్టుకుంటా. పడేయను ఏది కూడా. బెల్లం ఇదిగండి చిన్న ముక్క, ఒక 15 grams. ఎంతైనా ఇబ్బంది లేదండి, అంతనేం లేదు. కొంచెం తీసుకున్నా, ఇది కరుగుతూ ఉంటుంది. ఈ పూలు పూసే మొక్కలకి కాఫీ పొడి బాగా పనిచేస్తుందండి. మల్లె మొక్కలకి, గులాబీలకి కానీ అన్నిటికీ ఇస్తానని చెప్పే కదా. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు తీసుకున్నానండి. ఇవన్నీ దీనికి వేస్తున్నా. ఇవి సుమారైనవి ఒక 1/2 డజన్ కాయలు తొక్కలండి. ఇవి చిన్న సైజు, ఒక 1/2 డజన్ కాయలు తొక్కలు ఇవి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేస్తా. రేపు ఉదయం కాదు, రేపు సాయంత్రం వీలుంటే 2 రోజులు. అంటే నాకు ఇప్పుడు ఈరోజు ఉదయం పూట చేస్తున్నాను. ఇప్పుడు 12 అయింది టైము. రేపు సాయంత్రంగా నీళ్ళు ఇచ్చేటప్పుడు ఇస్తానండి. అంటే అంతసేపు కొంచెం నానితే ఇది కొంచెం నేను కరిగిందాక అప్పుడప్పుడు కొంచెం ఇట్లా నలుపుతానండి. ఇంట్లో ఏమన్నా మనం వంటగదిలో పక్కన పెట్టేసి మూత పెట్టేసామంటే అది శుభ్రంగా ఫర్మెంటెడ్ అవుతుంది బాగా. ఇది మంచి లిక్విడ్ మన మల్లె మొక్కలకి, పువ్వులు పూయటానికి ఇది బాగా పనిచేస్తుందండి. మట్టికి కూడా మంచిగా ఉపయోగంగా ఉంటుంది. చూడండి, కాఫీ పొడి, బెల్లం అంటే ఎట్లా ఇంట్లో ఉంటుంది కొద్దిగా. ఇట్లాంటివి మన పూల మొక్కలు చాలా భలే పనిచేస్తుందండి.
చూడండి మీరు కూడా చేసి ఇట్లాగా మంచి లిక్విడ్ అని చెప్పచ్చు. చూడండి బాగా తయారవుతుంది, రేపటికి ఇంకా బాగుంటుందండి. అయితే ఇవన్నీ పూలు కట్టాను, చెయ్యి తీపోయింది. ఇదిగండి కింద పెడుతున్నా, చూడండి ఎన్ని వచ్చినాయో. చెయ్యి దాదాపుగా 30 మోర వచ్చినాయండి పూలు. నేను చక్కగానే కట్టాను కనకాంబరాలు. ఇది ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి తెల్లారి పొద్దున వచ్చాను, పూలు చూడండి ఎట్లా విచ్చుకున్నాయో, భలే ఉన్నాయి కదా మన మల్లెమ్మలు. అయ్యో మొగ్గ కూడా వచ్చిందా. సాయంత్రం ఇస్తానండి ఆ లిక్విడ్, అది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా చూడండి, ఉంటే మీకు అట్లా ట్రై చేయండి. ఇక మొగ్గలు చూసారు అసలు ఎన్ని వస్తున్నాయో. మొన్న అరటికాయలతో చేసిన లిక్విడ్ ఇచ్చాను కదా, అది బాగా పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. మనకి ఇంట్లో ఏది మనం పడేస్తామో అవన్నీ మొక్కలకు పనికొస్తాయండి, నేను అదే చెప్తుంటాను. ఇప్పుడు ఈ పూలు అయిపోయిన దగ్గర మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి, కొత్తగా 2 బ్రాంచెస్ వస్తాయి బాగా. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ కొంచెం కింద కట్ చేద్దాం ఈ ఆకుతోటి. అట్లా సాయంత్రం ఇస్తా చూపిస్తానండి. ఈ పూలు చూపిద్దామని మీకు ఇప్పుడు మొదలైనవి కదా మన మొక్కల్లో అని. ఇకండి ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇంక ఈ మొక్కలన్నీ మనకి ఇంకొక 10-15 రోజులకి మంచిగా వస్తాయండి. మల్లెపూలు స్టార్ట్ అయినాయి కదా. ఓకే, ఇదండి సాయంత్రం పైకి తీసుకొచ్చా. ఇప్పుడే కొంచెం నీళ్ళు అట్లా చిలకరించినట్టు వేసాను, పైన మొక్క మీద కూడా పడేటట్టుగా వేసాను. మొగ్గలు చూడండి, పొద్దునేమో విచ్చుకున్నాయి చూపించా మీకు, ఇప్పుడు మొగ్గలు ఇదిగండి ఎంత బాగున్నాయో అసలు మల్లెపూలు చూడండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసి దీంట్లో పోసేస్తున్నా. ఇదిగండి ఇప్పుడు ఈ 1 లీటరు పెచ్చు ఉంటాయి కదా, ఈ 6 లీటర్లు ఉంటుందండి. అంటే కాఫీ పొడి వేసాం కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది, కాఫీ తాగుతున్నట్టే మన మొక్కలు. ఇప్పుడు మల్లెమ్మలకి కాఫీ ఇద్దామా సాయంత్రం పూట? ఏమలో కాఫీ తాగుతారా? ఇదండి ఇట్లా తిరగొట్టాను, ఈ తొక్కలతోటి పోసేస్తానండి ఇట్లాగా. ఎంత మంచి లిక్విడోనండి, మరీ కింద పోయేటట్టు పోయేవాక. నేను ఊరకే చిలకరిచ్చా పైన, ఇప్పుడు ఆ మట్టిలోకి దిగేంత వరకే ఇస్తున్నాను. చూసుకుంటా, నాకు తెలిసిద్ది కదా ఏ కుండీలో నుంచి నీళ్ళు బయటికి కారుతాయి అనేది, చూసుకొని ఇచ్చుకుందాం. ఈ లిక్విడ్ అయితే అసలు ఎంత బాగా పనిచేసిద్దో. నేను పోయిన సంవత్సరం కూడా మా పాత వీడియోలు చూస్తే తెలిసిద్ది. మల్లెపూలు ఈ చిన్న చెట్లకే ఎన్నెన్ని పూలు వచ్చినాయో అసలుకి, భలే పని చేస్తుందండి. ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పడేయబాకండి మీరు, మన మొక్కలకే ఉపయోగించుకోవాలి. అటు వెళ్ళి గులాబీలకి ఇద్దాం. ఇక చూడండి అన్ని మొక్కలు ఇలా ఉంటే మనము వారానికి ఒకసారి అయినా తెచ్చుకుంటాం కాబట్టి ఇస్తూ ఉంటే ఈ లిక్విడ్ అనేది బాగా పనిచేస్తుందండి. పువ్వు కూడా బాగుంటుంది, అసలు ఎంత స్మెల్లో చూడండి, భలే ఉన్నాయి. మొగ్గలు కూడా బాగున్నాయి. ఒక మొగ్గ రాలి పడింది, నా చెయ్యి తగిలింది, ఇప్పుడు పక్కన పెడుతున్నా. చాలా బాగున్నాయండి. గులాబీలకి ఇద్దాం. ఇదండి ఇంకా పెద్దది అవుతుంది. ఇక్కడది పొద్దున కోసేసాను, పూజకి వాడేసాము, కొంచెం కొంచెం ఇస్తున్నా ఇక్కడ.
తోటకూర చూసారా అసలు కోసి తెలిసిన వాళ్ళకి పంపిస్తానే ఉన్నా. అటు కొంచెం ఇద్దాము, అక్కడికి వెళ్దాం. ఎందుకండి కొంచెం ఉన్నాయి కదా, ఇంకా కొద్దిగా వాటర్ కలుపుతున్నాను. పర్వాలేదులేండి, అన్నిటికీ ఇద్దాంలే అని చెప్పి ఈ మొక్కలన్నిటికీ రావాలి కదా అని కొంచెం వాటర్ కలిపా. అయినా కూడా కలరు తగ్గలేదు. కొద్దిగానే కదా ఇచ్చేది. ఇట్లాగా చిగుర్లు వస్తున్నాయి మంచిగా. ఇవన్నీ మొగ్గలు మొదలైనవి. ఇవన్నీ ఇక్కడ కూడా మొగ్గలు ఇవన్నీ, ఇక్కడ కూడా మొగ్గలు. అదిగా పువ్వు రేపు వస్తుంది. అది రోజు కోసేటప్పుడు చూపిస్తానే ఉన్నాను. ఇక్కడ చెట్టు కూడా, ఇక్కడ కూడా. మొన్న ఈ మధ్య ఈ చెట్టు మొత్తం కోసేసాను కదా, ఇక కోసినట్టు అన్నీ. ఈ చెట్టు కూడా కోసాను. ఇట్లా కలుపు తీయాలి. కలుపు తీసా. పొద్దున వీడియో వస్తుంది రేపు మీకు. ఎప్పుడు పెడతాను, ఇప్పుడు 2 వీడియోలు చేసున్నా, ఏది ఎప్పుడు వస్తుందో. అయిపోయింది. ఇక్కడ అన్నిటికి ఇచ్చాను. ఇటు వీటికి ఇద్దామా, మందారాలకి. అయిపోయినాయి. నేను చూపించానా, నిన్ననే 2 కాయలు కోసుకొని తిన్నా. వెళ్తా నోరు ఊరిపోతుంది. నోరు ఊరుతుందండి మీకు కూడానా? మా దగ్గర ఉన్నాయిలేమ్మా, నీకు నోరు ఎందుకు ఊరుతుంది మాకు అంటారా? ఉంటే తినేసేయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉండే వస్తువులతోటే నేను చూపిస్తుంది. ఏం లే, నిన్న అనగా ఆ గిన్నెలోకి వేసేసాను. ఉదయం కొంచెం సేపు అట్లా కలిపాను. ఇక ఇప్పుడు తీసుకొచ్చి మొక్కలకి ఇచ్చా. ఇట్లాంటి లిక్విడ్స్ ఈ మల్లె చెట్లకి బాగా పనిచేస్తాయండి, గులాబీలకు కానీ. మీరు కూడా ఇట్లా ఉంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. మళ్ళీ చూపిస్తా. మమ్మల్ని బాయ్ చెప్పండి. బాయ్. అదిగోండి బాయ్ చెప్తున్నారు చూడండి. బాయ్ చెప్పమ్మా మళ్ళీ. అదిగోండి. ఓకే అండి, ఉంటానండి.